Hi and hello everyone. Welcome to Sri Vidyavarthi Education Channel. Today we are going to discuss nested conditions. If space condition A colon అని తీసుకున్నాం. ఎల్లో కలర్ డాటెడ్ బార్డర్ని కండిషనల్ బ్లాక్ అని అంటాం. నౌ కండిషనల్ బ్లాక్లో అనదర్ కండిషనల్ బ్లాక్ అనేది ఉంది. ఏమంటాము? నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అని అంటాం. ఓకే, ఒక కండిషన్ చెప్పాలి అంటే మనం ఫస్ట్ 4 స్పేసెస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇఫ్ దగ్గర నుంచి, అంటే ఇఫ్ దగ్గర నుంచి 1 2 3 4 అని 4 స్పేసెస్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్. A ఈక్వల్ టు ట్రూ, B ఈక్వల్ టు ట్రూ అని రాసుకున్నాం. ఇఫ్ స్పేస్ ఏ కాలన్ అని రాసుకున్నాం. నౌ తర్వాత 4 స్పేసెస్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ బ్లాక్ 1 అని రాసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 స్పేసెస్ ఇచ్చి ఇఫ్ బి అని రాసుకున్నాం. నౌ ఇఫ్ దగ్గర నుంచి 4 స్పేసెస్ ఇచ్చాక అప్పుడు ప్రింట్ ఆఫ్ బ్లాక్ 2 అని రాసుకున్నాం. 4 స్పేసెస్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ బ్లాక్ 3 అని రాసుకున్నాం. ప్రింట్ ఆఫ్ బ్లాక్ 4. ఏ కండిషన్ ట్రూ అని ఇస్తే బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ బి కండిషన్ కూడా మనం ట్రూ అని ఇచ్చాం కాబట్టి బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఆల్ ఓవర్గా బ్లాక్ 4 అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఇప్పుడు అవుట్పుట్ అనేది B1, బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అనేది అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. లెట్స్ రన్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్లో ఇప్పుడు ఏమొచ్చింది? బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. ఏ వాల్యూ ట్రూ అని ఇచ్చాము. ఇప్పుడు బి వాల్యూ ఫాల్స్ అని ఇద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ట్రూ, బి వాల్యూ ఫాల్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ ట్రూ అయితే బ్లాక్ 1 కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బి వాల్యూ ఫాల్స్ కాబట్టి B2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, B3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ B4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు మనకి రన్ చేసి చూద్దాం. మనకి బ్లాక్ 1, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. ఏ వాల్యూ ఫాల్స్, బి వాల్యూ ట్రూ అని తీసుకున్నాను. నా ఇప్పుడు ఏ వాల్యూ ఫాల్స్ అవుతే బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ బి వాల్యూ ట్రూ అని తీసుకున్నాం. నా బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. బ్లాక్ 3 నో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ రన్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది? బ్లాక్ 4 ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, నా ఇప్పుడు బి వాల్యూ కూడా ఫాల్స్ తీసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ కూడా ఫాల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏ వాల్యూ ఫాల్స్ కాబట్టి బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ బి వాల్యూ ఫాల్స్ కాబట్టి బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్లాక్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. బ్లాక్ 4 ఎగ్జిక్యూట్, ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. నౌ ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది చూద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఇఫ్ స్పేస్ కండిషన్ కాలన్ 4 స్పేసెస్ బ్లాక్ 1 ఎల్స్ కండిషన్లో కూడా నెస్టెడ్ కండిషన్ బ్లాక్ అనేది ఉంటుంది. ఓకే, ఇఫ్ స్పేస్ కండిషన్ బి 4 స్పేసెస్ బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్. అంటే ఏ కండిషన్లో ట్రూ అయినప్పుడు బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
నౌ బి ఈక్వల్ టు ఫాల్స్ అంటే బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుందా? నో. బ్లాక్ 3 నో. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది? బ్లాక్ 1 అండ్ బ్లాక్ 4. నౌ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? బ్లాక్ 1 అండ్ బ్లాక్ 4. నౌ ఇప్పుడు నేను ఏలో ఫాల్స్ ఇస్తున్నా. ఏ దగ్గర ఫాల్స్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు ఫాల్స్, బి ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాం. నా కండిషన్ ఏలో ఫాల్స్ అంటే బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు బి కండిషన్లో ఫాల్స్ కాబట్టి బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది? బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. నా నేను ఇప్పుడు బి దగ్గర ట్రూ అని తీసుకుంటున్నా. ఇప్పుడు బి దగ్గర మనం ట్రూ అని తీసుకుందాం. ఇప్పుడు బి ఈక్వల్ టు ట్రూ, ఏ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాం. నా ఏ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదు. బి అనేది ట్రూ కాబట్టి బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి అవుట్పుట్లో బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే. టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. నంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అని తీసుకున్నాం. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ 0 అని రావాలి. అదర్వైజ్ గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. అదర్వైజ్ నెగిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ వాల్యూ అయితే నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. నౌ రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్. I'll give first 0 అని ఇస్తున్నాం. ఓకే. 0 కాబట్టి ప్రింట్ ఆఫ్ 0 అని ప్రింట్ అయింది. నా గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. నా రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్. I'll give 50. ఎంటర్. అవుట్పుట్ మనకి ఏమొచ్చింది? పాజిటివ్. ఓకే. నా అగైన్ రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్. -5 అని ఇద్దాం. ఓకే. మనకి వాల్యూ ఎంత వచ్చింది? నెగిటివ్ నెంబర్. ఓకే. అవుట్పుట్ మనకి ఏమొచ్చింది? నెగిటివ్ నెంబర్ అని వచ్చింది. ఓకే. మీరు కూడా కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి ట్రైఅవుట్ చేసి చూడండి. ఓకే. ఆల్ ఓవర్గా 8 టాపిక్స్ చెప్పుకున్నాము. ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. గో అండ్ వాచ్ దోస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.